హాయ్, గుడ్ ఈవినింగ్. ఇందాక నేను ముందు వీడియోలో చెప్పినట్టుగా ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్స్ ఏపీపీఎస్సి రేపు కండక్ట్ చేస్తుంది. టుమారో, దట్ ఈస్ 16th of March 2025. సో ఈ ఎగ్జామ్లో భాగంగా ముందు మెంటల్ ఎబిలిటీ, రీజనింగ్, జనరల్ స్టడీస్, మ్యాథమెటిక్స్ అనేది ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ రేపు. దానిలో ఫస్ట్ పార్ట్ ఏలో ఉంటుంది. ఇది 75 మార్క్స్, 75 మినిట్స్, 75 క్వశ్చన్స్. సో అన్నీ కూడా ఆబ్జెక్టివ్ టైపే. అదేవిధంగా పార్ట్ బిలో 75 మార్క్స్కి 75 క్వశ్చన్స్, 75 మినిట్స్ టైం. దీనిలో ప్యూర్లీ ఫారెస్ట్రీ 1 and 2 ఉంటాయి. సో ఇది ఒక 75 మినిట్స్, టోటల్గా 150 మినిట్స్ ఆఫ్ టైం. అంటే మీకు ఈ టైంలో మీరు ఫినిష్ చేసుకోవాలి, మీరు స్కోర్ చేయాలి. ఈ ప్రిలిమినరీ ఎగ్జామ్ పాస్ అయ్యాక మీకు మళ్ళీ మెయిన్స్కి ఎగ్జామినేషన్ త్వరలోనే ఉంటుంది ఆఫ్టర్ ప్రిలిమ్స్ రిజల్ట్. అది దానిలో 5 పేపర్స్ ఉన్నాయి. దానిలో కూడా మీరు కొంచెం డీటెయిల్గా డిస్క్రిప్టివ్గా రాయవలసి ఉంటుంది. బట్ ఎవరైతే సైన్స్ స్టూడెంట్స్ అండ్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఉన్నారో కొంచెం కాన్సన్ట్రేట్ చేస్తే ఈ ఫారెస్ట్ రిమోట్ సెన్సింగ్ కానీ, ఫారెస్ట్లో సర్వే కానీ ఇవన్నీ కూడా అప్లికబుల్ అవుతాయి. సివిల్ ఇంజనీరింగ్ కూడా అందులో ఉంటుంది. ఈ రిమోట్ సెన్సింగ్ అంటే మళ్ళీ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, శాటిలైట్ మ్యాపింగ్ ఇవన్నీ కూడా ఉంటాయి. అలాగే వాటర్ రిసోర్సెస్ మేనేజ్మెంట్, వాటర్ షెడ్ మేనేజ్మెంట్, ఎకనామిక్ జువాలజీ అండ్ జియాలజీ, సాయిల్ టైప్స్, ఇట్లా చాలా సబ్జెక్ట్స్ ఉంటాయండి. మీకు ఇంకా జనరల్ స్టడీస్లో మీరు ఏపీపీఎస్సి అదర్ ఎగ్జామినేషన్స్ చదివినట్టుగానే ఇండియన్ పాలిటీ, ఇండియన్ ఎకానమీ విత్ ఫోకస్ ఆన్ ఏపీ సోషియో-పొలిటికల్ స్టేటస్ అండ్ ఏపీ ఎకానమీ, ఏపీ జోగ్రఫీ అన్నీ కూడా కవర్ అవుతాయి. ఇందులో ఎక్కువ ఫోకస్ అనేది ఏపీ పైన ఉంటుంది. బికాజ్ ఇట్ ఈస్ ద ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఈజ్ కండక్టింగ్ ద ఎగ్జామ్. నెక్స్ట్ వచ్చి ఈ మెయిన్స్ కూడా క్వాలిఫై అయిపోయాక ఇందులో సిపిటి, కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అలాంటిది ఉండదు. దీనిలో వాకింగ్ టెస్ట్ ఉంటుంది. జెంట్స్ అయితే 4 అవర్స్లో 24 కిలోమీటర్స్ నడవాలి. అదేవిధంగా విమెన్ అయితే దే హ్యావ్ టు వాక్ 14 కిలోమీటర్స్ ఇన్ 4 hours. సో దిస్ ఈజ్ ద ఫస్ట్ టెస్ట్. అది అయిపోయాక అదర్ టెస్ట్లన్నీ ఉంటాయి. హైట్, వెయిట్, ఇట్లా చాలా టెస్ట్లు ఉంటాయి. జంప్స్ అన్నీ కూడా చూస్తారు. జస్ట్ లైక్ పోలీస్ టెస్ట్లు ఎలా అయితే ఉంటాయో ఆ విధంగా. అంత కఠినంగా ఉండవు కానీ ఉంటాయి దీనిలో కూడా. ఎందుకంటే ఐఎమ్ వెల్ వెస్డ్ విత్ దిస్. 30 years ago in 93 my husband got selected as forest range officer. He got state 2nd rank. Now he is working as the deputy director in forest academy, Rajahmundry. సో దీనిలో అప్పుడు విమెన్కి అవకాశం లేదు కాబట్టి నేను రాయలేదు. సో ఈ విధంగా నాకు తెలిసిన విషయాలు మీతో షేర్ చేసుకున్నాను. విష్ యూ ఆల్ ద సక్సెస్. రేపు ఎగ్జామ్ కూల్గా ప్రశాంతంగా రాయండి. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. లైక్స్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ శ్యామ్లా ఛానల్. గుడ్ నైట్.